కలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో హ్యాండ్లూమ్ లెనిన్స్ ఉన్నాయి, టిష్యూ కొట్ట పట్టు ఉన్నాయి, ప్యూర్ చినాన్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని మోడల్స్ కూడా ఉన్నాయి. రండి సారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి లెనిన్లో నేను కట్టుకున్నాను కదా సేమ్ స్టైల్. మనం ఆల్రెడీ లెనిన్లో చాలా సారీస్ పెట్టాం కదా. ఇవి వచ్చేసరికి హ్యాండ్లూమ్ వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి లెనిన్ అంటే ఐడియా ఉంటుంది కదా మీకు. కొంచెం గ్యాప్ వస్తుంది వీవింగ్లోనే. కాటన్ ఉంటుంది, ప్యూర్ కాటన్ ఉంటుంది, హ్యాండ్లూమ్ కాటన్. ఇలా మనకి టూ సైడ్స్ కూడా కొంచెం గంగా జమున స్టైల్ ఇచ్చారు. ఇక్కడ ఒక గ్రీన్ లాంటి దాంతో కల్నేత వచ్చింది కదా, కింద వైపు వచ్చేసరికి అలా మెరూన్ షేడ్తో ఇచ్చారు. చాలా బాగుందండి. మనకి లెనిన్లో హ్యాండ్లూమ్స్ అనేసరికి హైట్ కూడా బాగా వస్తాయి. 47 వరకు హైట్ వస్తాయి. చక్కగా కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. చాలా నీట్గా ఉంటాయి, కూల్గా అఫీషియల్ లుక్. మన రెగ్యులర్గా సింథటిక్స్ లాగా మెరిసిపోతూ అయితే ఉండవు. డస్టీ షేడ్. ఇది కూడా కల్నేత ఉంది. కలర్ వచ్చేసరికి కొంచెం ఏం కలర్ శనగ పిండి షేడ్ మీద కూడా కొంచెం డిఫరెంట్ షేడ్ కల్నేతలోనే ఉంది. ఇది చూసారా జామ్దాని వీవింగ్. ఇదంతా కూడా జామ్దాని వీవింగ్ వచ్చింది. ఇలా వీ షేప్ లాగా ఇచ్చారు కదా, అటు ఇటు కూడా మధ్యలో డైమండ్ వచ్చింది. ఇలా టూ సైడ్స్ కూడా మనకి అలా బార్డర్ లాగా ఇచ్చారు. థ్రెడ్ బార్డర్ వచ్చి మిడిల్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది. చాలా బాగుందండి, నీట్గా ఉంటాయి. సారీ అంతా అలా వచ్చింది కదా. మనకి పళ్ళుకి ఎక్కువగా ఇచ్చారు. ఈ వీవింగ్ అనేది చాలా నీట్గా ఇచ్చారు. ఇది బ్లాక్ మెరూన్ కలర్తో మొత్తం కొమ్మంతా ఉంది కదా, ఇదంతా కూడా వీవింగ్లో వచ్చింది. మీకు అంత నీట్గా ఉంటుంది. వెనక వైపు కూడా చూడొచ్చు. ఇది జామ్దాని వీవింగ్. ఇవే కలర్స్తో చక్కగా కుచ్చులు ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలరే బ్లౌజ్ వస్తుంది. టూ సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది. ఈ బ్లౌజ్ కన్నా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్కి వెళ్తే చక్కగా ఉంటుంది. చాలా బాగుంది కలర్ అయితే, బ్యూటిఫుల్ షేడ్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2900. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ప్యూర్ లెనిన్లోనే గ్రే కలర్. గ్రే కలర్కి టూ సైడ్స్ చిన్న 1/2 ఇంచ్ రెడ్ కలర్ ఇచ్చారు. ఇది కూడా గ్రే అండ్ బ్లాక్ కల్నేత్ ఉంది, కల్నేత్ షేడ్ ఉంది. ఇలా రెడ్ కలర్ డాట్స్ ఇచ్చారు కదా, ఇదంతా కూడా జామ్దాని వీవింగ్లోనే వచ్చింది. కుచ్చీల పాటలో మనకి ఇలా కొంచెం గ్యాప్ లాగా ఇచ్చారు. కుచ్చీలు కంప్లీట్ అయ్యాక చక్కగా టూ సైడ్స్ కూడా బార్డర్ రెడ్ కలర్ ఇచ్చి చాలా నీట్గా ఉంది. ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ కంటిన్యూషనే వచ్చింది మనకి. ఆ డాట్ కూడా పళ్ళు కూడా అదే వచ్చింది. చివరి మాత్రం మనకి ఇలా రెడ్ కలర్తో ఇచ్చారు. రెడ్ బ్లాక్ చిన్న కుచ్చులు ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుంటుందండి. మనకి ఇవేంటంటే చూడ్డానికి ప్రైస్ కనిపించేది కానీ యూనిక్ లుక్, కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. హ్యాండ్లూమ్ వస్తుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3500. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా హ్యాండ్లూమ్ లెనిన్లోనే నెమలికంఠం షేడ్ ఉంటుంది కదా, దాంట్లో కూడా కల్నేత్ ఉంది బ్లాక్. ఇలా మనకి రెక్టాంగిల్ లాగా రెండు వచ్చి ఇది కూడా జామ్దాని. ఇక్కడ లైట్ బ్రౌన్ షేడు, గ్రీను, వైట్, పింక్, ఎల్లో ఇలా కలర్స్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి ఇలా చిన్న పట్టీలాగా రిబ్బన్ బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంది కలర్ అయితే. ఇవి చూసేటప్పుడు కన్నా మనం కట్టుకున్న ఫీల్ బాగుంటుంది. చక్కగా నీట్గా అఫీషియల్గా ఉంటాయి. మనకు కుర్చీల్లో కొంచెం గ్యాప్ ఇచ్చారు, గ్యాప్లో వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి దగ్గరగా వచ్చాయి. ఇలా మనకి చెట్టు మీద కొమ్మ మీద బర్డ్స్ ఉన్నట్టు 2 బర్డ్స్ లాగా 3 ఇచ్చారు. చాలా బాగుందండి, నీట్గా ఉన్నాయి. ఇలా మనకి కుచ్చులు ఇచ్చారు. మీకు ఒకవేళ ఈ కుచ్చులు వద్దు అనుకుంటే కట్ చేసేసి జిగ్జాగ్ చేయించుకోవచ్చు. అంటే కొంతమంది ఇష్టపడరు, చాలామంది కావాలని పెట్టించుకుంటారు. సెల్ఫ్ కలరే బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుందండి. ఇవి కల్నేత్ షేడ్, సో అందుకే మీకు ఇలా పెట్టినప్పుడు ఒక షేడు, ఇలా అన్నప్పుడు ఒక షేడు కనిపించవచ్చు. అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది. ఈ సారీ కూడా 2900. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్, లైట్ ప్యారెట్ షేడ్ గ్రీను. ఇది కూడా ఎగ్జాక్ట్ కలర్ కాదు, కల్నేత్ షేడ్ అని చూసారా, మధ్యలో వైట్ అలా వచ్చి. ఇది కూడా సేమ్ వీవింగ్లోనే వచ్చింది. ఇలా రెక్టాంగులర్ షేప్ వచ్చి మల్టీ కలర్స్. టూ సైడ్స్ మనకి ఇలా థ్రెడ్తోనే రిబ్బన్ బోర్డర్ లాగా ఇచ్చారు. వీవింగ్లోనే వస్తుందండి. మీరు ఈ కలర్స్ మల్టీ కలర్స్లో ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, బ్లాక్ అయినా వేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ మనకి చెట్టు కొమ్మ మీద 2 బర్డ్స్ లాగా ఇచ్చారు. మొత్తం జామ్దాని వీవింగ్. ఇదంతా కూడా వీవింగ్ అండి. మళ్ళీ సెపరేట్గా చేస్తారు ఇదంతా కూడా వీవింగ్ చేసేటప్పుడే. ఇది వచ్చేసరికి ఇలా టాజిల్స్ ఇచ్చారు. దీన్ని కూడా సెల్ఫ్ కలరే బ్లౌజ్ వస్తుంది. కలర్ అయితే చాలా బాగుందండి, మంచి షేడు. ఈ సారీ కూడా 2900. నెక్స్ట్ వచ్చేసి లెనిన్లోనే ఇది బటర్ఫ్లై వీవింగ్లో నావీ బ్లూ షేడ్ వచ్చింది. ఇలా కాపర్ వచ్చి మధ్యలో జరీ థ్రెడ్ మొత్తం కూడా జరీయే. ఇక్కడ కాపర్ జరీ, ఇది వచ్చేసరికి సిల్వరు. టూ సైడ్స్ మనకి ఇలా ఒక 1.5 ఇంచ్ లాగా కాపర్ బోర్డర్ ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా బటర్ఫ్లై. కుర్చీల్లో కొంచెం దూరం వస్తుంది. కుర్చీలు కంప్లీట్ అయ్యాక కొంచెం దగ్గరగా వస్తుంది. ఇలా వచ్చి మళ్ళీ ఇలా కాపర్ కలర్తో జరీ లైన్స్ వచ్చాయి. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలరే బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుందండి కలర్, నీట్గా ఉంది కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ లైలాక్ షేడ్.
కొంచెం పేస్టల్ కలర్ కావాలనుకుంటే ఇలా చూడొచ్చు. సేమ్ డిజైన్ బటర్ఫ్లై వచ్చింది, 2 సైడ్స్ కూడా కాపర్ బార్డర్. చాలా బాగుంది కలర్ అయితే. దీనికి ఏమైనా కొంచెం డార్క్ షేడ్ బ్లౌజ్కి వెళ్ళినా చాలా బాగుంటుంది. ఆల్ ఓవర్ అంతా ఇలా వస్తుంది. దీనికి కూడా కాపర్ కలర్ లైన్స్ వచ్చాయి. సెల్ఫే బ్లౌజ్ వస్తుంది. ఎంత చక్కగా ఉందో చూడండి, నీట్గా ఉంది కదా. ఈ సారీ కూడా 2400. మనకి లెనిన్ అనేసరికి కొంచెం మీడియం వెయిట్ ఉంటాయి, ఎందుకంటే ఇది వీవింగ్ హైట్ కూడా ఉంటాయి, చక్కగా క్వాలిటీ ఉంటుంది. పోగు కూడా మందం వస్తుంది మనకి. థ్రెడ్ కాటన్ థ్రెడ్ మందం వస్తుంది, చాలా బాగుంటుంది మనకి. మరీ కొంచెం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. స్టెప్స్ పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇది కూడా ఇది వచ్చరికి వైన్ షేడ్ కలనేత ఉంది. ఆల్ ఓవర్ అంతా కూడా బర్డ్ ఫ్లై డిజైన్ వచ్చింది. బటర్ఫ్లై కూడా చాలా నీట్గా వచ్చింది. జామ్దాని వీవింగ్లోనే 2 సైడ్స్ కూడా మనకి ఇలా కాపర్ కలర్ బార్డర్. ఇలా పళ్ళు వస్తుంది. పళ్ళు కూడా జరీ లైన్స్ పళ్ళు. దీనికి బ్లౌజు కొంచెం పింక్ కలర్ ఉంది కదా, ఇక్కడ వైన్ పింక్, ఆ పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ బార్డర్ ఉంటుంది, చాలా బాగుంది. ఈ సారీ కూడా 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ డిజైన్లో కూడా చేసాం, గుర్తుందా? కొత్త కలర్స్ ఇవేంటంటే లెమన్ ఎల్లో షేడ్. లెమన్ ఎల్లో షేడ్కి ఇది కూడా జామ్దాని వీవింగే, కాకపోతే దీనికి ఏంటంటే రోజ్ బడ్ స్టైల్ లాగా డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా బార్డర్ వచ్చింది కదా. ఇది ఇంకా ఎక్కువ పని అనమాట. జామ్దాని పెరుగుతుంది కాబట్టి దాన్ని బట్టి ప్రైస్. శారీ అయితే సేమ్ లెనిన్ ఫ్యాబ్రికే, సేమ్ క్వాలిటీనే. మనకి వీవింగ్ పెరుగుతుంది కాబట్టి ప్రైస్ మారుతుంది. 2 సైడ్స్ కాపరు, మధ్యలో ఇలా చూసారు కదా, ఇలా రోజు షేప్ మాత్రమే ఇచ్చారు. కుర్చీల్లో కొంచెం గ్యాప్ ఉంది. కుర్చీలు కంప్లీట్ అయ్యాక మనకి దగ్గరగా ఇచ్చారు. ఇలా పళ్ళుకి కూడా మొత్తం జామ్దాని వీవింగ్ వచ్చింది, చాలా నీట్గా ఉంది. దీనికి బ్లౌజు రన్నింగ్లోనే బ్లౌజ్ ఉంటుంది. చక్కగా ఉందండి కలర్ అయితే, బ్యూటిఫుల్ షేడ్, చాలా బాగుంది కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2600. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్. ఎంత బాగుందోనండి బ్లాక్ అయితే, బ్యూటిఫుల్ కలర్. ఇది కూడా అంతే, కాపరు ఒకటి సిల్వర్ వచ్చింది. ఇందులో బాగా తెలుస్తుంది చూడండి, ఎల్లోలో తెలియలేదు కదా. కాపరు సిల్వర్ అలా చిన్న బర్డ్ షేప్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ బార్డర్ ఉంటుంది, చాలా బాగుంది. అంతా కూడా జామ్దాని. దీన్ని చూసారా, సిల్వర్ ఇచ్చారు. సిల్వర్ ఎక్కువ వచ్చింది కదా, సిల్వర్ ఇచ్చారు. కుర్చీల్లో ఇక హాఫ్ నుంచి పై వైపు ఇచ్చారు. ఇది మాత్రం ఒక హాఫ్ మీటర్ నుంచి స్టార్ట్ అవుద్ది కింద జామ్దాని వీవింగ్ అనేది. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్. బ్లాక్ పళ్ళు కూడా చక్కగా మొత్తం ఇచ్చారు వీవింగ్లోనే. మనకి ఇదంతా వచ్చింది. బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చింది, బ్యూటిఫుల్ షేడ్. చాలామంది అడిగారు బ్లాక్లో కూడా చేయించండి అని. ఈ సారీ ప్రైస్ కూడా 2600. నెక్స్ట్ కలర్ చూడండి. ఇది మనం ఫస్ట్ ఇప్పుడు ఒక శారీ కూడా చూపించాను కదా వేరే వీవింగ్లో. సో ఈ రెండు కూడా సేమ్ కలర్సే కానీ వీవింగ్ స్టైల్ వేరు. సో క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. ఇది కూడా ఇప్పుడు మనం చూస్తున్న రోజెస్ డిజైన్. దీనికి కలర్స్ ఇచ్చారు, పింక్ ఆరెంజ్ ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా కలర్ అవుతుంది, కొంచెం బేసన్ కలర్ మీద కొంచెం డార్కర్ షేడ్. ఆల్ ఓవర్ అంతా కూడా ఇవే కలర్స్తో డిజైన్ వస్తుంది. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా పెద్ద పళ్ళు వచ్చింది, చాలా బాగుంది కదా. కలర్స్తో ఉంది బ్లౌజ్. మీకు షేడ్ అటు ఇటుగా అనిపిస్తుంది కదా, ఈ షేడ్ వేరు ఈ షేడ్ వేరు అని. ఎందుకంటే కలనేత ఉందండి, సేమ్ వీవింగ్లోనే వచ్చింది. కలనేత వల్ల ఇలా పెట్టినప్పుడు ఒక షేడ్ ఇలా ఉంటుంది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్, మల్టీ షేడ్ లాగా ఇచ్చారు కదా. ఈ సారీ కూడా 2600. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ బ్లాక్ చూసాం కదా, మీరు క్లియర్గా పెట్టండి స్క్రీన్ షాట్. అంటే మీకు పిక్లో వచ్చేసరికి ఇది కూడా బ్లాక్లా అనిపించవచ్చు. ఇది గ్రే అండి, గ్రే కూడా డస్టీ కలర్, డస్టీ షేడ్. ఇది 2 సైడ్స్ సిల్వర్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా కాపరు సిల్వర్తో చక్కగా బోర్డర్ జామ్దాని వచ్చింది, వీవింగ్ లాగానే వచ్చింది మొత్తం అంతా కూడా. కలర్ చాలా బాగుంది, అంటే డస్టీ లుక్. సో క్లియర్గా నెంబరింగ్ ఇస్తున్నాం కాబట్టి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి, లేదు అంటే మెన్షన్ చేయండి గ్రే అని చెప్పి. ఇది పళ్ళు, పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది ఇలా. ఇది బ్లౌజ్, బ్యూటిఫుల్ కలర్, అంటే రెగ్యులర్గా దొరికే కలర్ కాదు ఇది, చాలా బాగుంది. 2600. నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్. ఎంత బాగుందో చూడండి. వైట్కి ఈ షేడ్స్ పింక్ ఆరెంజ్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా ఇది 2 సైడ్స్ కాపర్ కలర్, చాలా బాగుంది. జరీ కూడా మనకి ఏం గుచ్చుకునేది ఉండదు, కంఫర్ట్ ఫీల్, బ్యూటిఫుల్. హాఫ్ వైట్, చాలా కూల్గా ఉంది. ఇంక ఇవేంటంటే హ్యాండ్లూమ్స్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ అండి, ఇంకెప్పుడు కంఫర్ట్ ఫీల్ ఉంటాయి. డిజైనర్ స్టైల్స్. ఇలా పళ్ళు వస్తుంది. ఇది చిన్న ఏజ్ దగ్గర నుంచి ఎవరైనా కట్టుకోవచ్చండి, చక్కగా టీనేజర్స్ కూడా మంచిగా ట్రై చేస్తున్నారు వీటిని కూడా. ఇలా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మీరు పింక్ కానీ ఆరెంజ్ కానీ మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్కి వెళ్ళినా కూడా చాలా యూనిక్గా ఉంటుంది.
బ్యూటిఫుల్ కదా. సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 2600, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకునే ముందు అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతే పేమెంట్ చేయండి. ఎవరు కూడా హోల్డ్ చేయించద్దు. మీకు కావాలి అనుకున్నప్పుడు ఒక్కసారి అవైలబిలిటీ అడిగిన తర్వాతే పేమెంట్ చేయండి. వితౌట్ అవైలబిలిటీ పేమెంట్ చేస్తే రిఫండ్ అయితే ఉండదు. ఇది ఒక్కటి మాత్రం గమనించండి. టిష్యూ కోట పట్టు చూద్దాము. ఇవి ఆల్రెడీ మనం కొన్ని షేర్ చేసాం కదా. ఇంకా మనకి ఇందులో కలర్స్, కొత్త కలర్స్ యాడ్ అయినాయి. మీరు అడిగిన రిపీటెడ్ కలర్స్ కూడా వచ్చాయి. చాలా బాగున్నాయండి. అన్నీ కూడా చక్కగా లైట్ వెయిట్లో ఉన్నాయి. కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. టిష్యూ వచ్చేసరికి చాలా బాగున్నాయండి. ఇప్పుడు మంచి ట్రెండ్ కదా టిష్యూ అనేది. ఇది కలర్ వచ్చేసరికి సీ గ్రీన్ షేడ్. సీ గ్రీన్కి ఇదేంటంటే బేస్ ఫ్యాబ్రిక్కి గోల్డ్ టిష్యూ వచ్చింది. గోల్డ్ టిష్యూ వచ్చి ఈ వీవింగ్ ఉంది చూసారు, ఇదంతా కూడా సిల్వర్ వీవింగ్ వచ్చింది. మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా మొత్తం వచ్చింది చూడండి. వీవింగ్ అంతా కూడా కొమ్మలు పికాక్ ఉన్నట్టు వచ్చింది. బోర్డర్ వచ్చేసరికి పైవైపు చిన్న బోర్డర్ 2 ఇంచెస్ బోర్డర్ వచ్చింది. కడ్డీ బోర్డర్ వచ్చి చిన్న వీవింగ్ వచ్చింది. కింద వైపు వచ్చేసరికి జిగ్జాగ్ స్టైల్ లాగా బోర్డర్ వచ్చింది. ఇవేంటంటే సేమ్ కలర్సే డిజైన్ మార్పులో కూడా ఉన్నాయి. సో క్లియర్గా మీకు ఏది కావాలనేది క్లియర్గా నెంబరింగ్ ఇస్తున్నాం కాబట్టి నెంబర్తో సహా వచ్చేటట్టు స్క్రీన్ షాట్ పెట్టండి. కలర్ నచ్చితే ఏదైనా తీసుకోవచ్చండి. సేమ్ ఫ్యాబ్రికే మనకి 2 సైడ్స్. కింద వైపు మనకి కొంచెం పెద్ద కంచి బోర్డర్ ఇచ్చారు. చాలా చక్కగా ఉంటుంది. బ్యూటిఫుల్ కలర్ అయితే మాత్రం చక్కగా కూల్ కలరు, డీసెంట్గా ఉంది. ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. చక్కగా నీట్గా ఉన్నాయండి శారీస్ అయితే. ఇలా పళ్ళు కూడా ఇలా రిచ్ పళ్ళు వచ్చింది. మొత్తం సిల్వర్ వీవింగ్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లౌజ్లో బాగా తెలుస్తుంది చూడండి. ఇది కూడా కోటా బ్లౌజు. టిష్యూ వచ్చిందని గుచ్చుకునేటట్టు ఏం లేదండి, మెత్తగానే తెలుస్తుంది కదా. మన కోటా అంటే కొంచెం లైట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. గోల్డ్ షైనింగ్ తెలుస్తుంది. 2 సైడ్స్ కూడా హ్యాండ్ బార్డర్ ఉంది. సింపుల్గా ఇలా స్టిచ్ చేయించేసుకోవచ్చు అండి బ్లౌజు. నైట్ టైం అకేషన్స్కి వాటికి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. మంచి ప్రైస్లో ఉంది. బాగుంది కదా కలర్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 5650, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి వైన్ షేడ్ కలర్. మనం ఇందులో లావెండర్ కూడా చేసాం కదా, వైన్ కలర్. ఇదే కలర్ సేమ్ ఇంకొక డిజైన్లో కూడా ఉంది. సో మీకు ఏది అనేది క్లియర్గా బార్డర్ వచ్చేటట్టు మేము నెంబరింగ్ ఇస్తున్నాం కాబట్టి నెంబర్ వచ్చేటట్టు పెట్టండి. ఇది కూడా ఆల్ ఓవర్ అంతా పికాక్ కొమ్మ మీద ఉన్నట్టుగా డిజైన్ వచ్చింది. బార్డర్ వచ్చేసరికి గోల్డ్ బార్డర్, సేమ్ బార్డర్. మనం ఇప్పుడు ఈ బార్డర్లో కలర్స్ ఇవన్నీ కూడా నీట్గా ఉంది కలర్ అయితే. ఇది కొంచెం మరీ పేస్టల్ కలర్ కాదు, కొంచెం డార్కర్ షేడ్. టిష్యూ వల్ల షైనింగ్ డిఫరెంట్ కలర్ లాగా అనిపిస్తుంది. చక్కగా ఉందండి, బ్యూటిఫుల్ షేడు. ఇలా మనకి పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్కి బార్డర్ వస్తుంది. అన్నిటికీ అంతే, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్కి బార్డర్ వస్తుంది. సింపుల్ అండ్ క్లాస్గా ఉంది. ఈ సారీ కూడా 5650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో, కొత్త కలర్. మనం ఇప్పుడు చేయలేదు కదా ఈ కలర్. ఇది కూడా ఎంత బాగుందో చూడండి. ఇది మరీ డార్క్ ఎల్లో కాదు, కొంచెం గోల్డెన్ ఎల్లో షేడ్ ఉంటుంది చూసారా, దానికి ఆ గోల్డెన్ టిష్యూ వచ్చేసరికి ఇంకా చక్కగా ఉంది. ఆల్ ఓవర్ అంతా సేమ్ స్టైల్ డిజైన్, బార్డర్ కూడా సేమే వచ్చింది. చాలా బాగున్నాయండి కలర్స్ అయితే. కలర్స్ మీరు రిపీట్ అడుగుతున్నారని 2 డిజైన్స్లోనూ తెప్పించాను. చక్కగా ఉంది చూడండి, నీట్గా ఎవరికైనా బాగుంటుంది ఈ కలర్ అయితే. అంటే మనం రెగ్యులర్గా పట్టుల్లో తక్కువ చూస్తాం కదా ఈ షేడ్, కానీ ఎంత బాగుందో చూడండి. టిష్యూ వచ్చేసరికి చాలా క్లాస్గా ఉంది. ఇది పళ్ళు. ఎల్లో కొంచెం లైట్ ఎల్లో షేడే, మరి డార్క్ కాదు. కొంచెం టిష్యూకి కలర్స్ పెస్టల్ షేడ్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇది బ్లౌజ్, కూల్ కలర్ 5650. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ వెయిట్లోనే ఉంది. ముందు పింక్. ఈ పింక్ కూడా ఎంతమంది అడిగారనండి, డార్కర్ షేడు. ఇవేంటంటే పిక్స్ అడుగుతున్నారు, పిక్స్ పెట్టినా కూడా షేడ్ అటు ఇటు ఉంటుందండి. ఎందుకంటే నేను ఇలా పట్టుకున్నప్పుడు ఒక షేడు, ఇలా పెట్టినప్పుడు ఒక షేడు కనిపించవచ్చు కదా, అంటే టిష్యూ వల్ల. అది టిష్యూ వల్ల మనకి మామూలుగానే 10% వేరియేషన్ అయితే ఉంటుంది ఫోన్కి బయటకి. చాలామంది టీవీలో చూస్తారు కదా, ఆ టీవీలో అయితే ఈ పింక్ చాలా రాణి పింక్ లాగా పెడుతున్నారు. కొంచెం ఆ వేరియేషన్ అయితే ఉంటుంది, కానీ చాలా దగ్గరగా ఉందండి షేడ్ అయితే. చాలా బాగుంది. ఇలా మనకి సేమ్ బార్డర్, సేమ్ డిజైన్, బ్యూటిఫుల్ కలరు. కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. బోర్డర్స్ కంచి బోర్డర్ వచ్చి మనకి గ్రాండ్ పార్టీ వేర్ లాగా. ఇది పళ్ళు. బ్లౌజెస్ అన్నీ కూడా ఇలా ప్లెయిన్ బ్లౌజ్, చక్కగా ఉంది. ఈ సారీ కూడా 5650. మీకు ఈ బార్డర్ తెలుస్తుంది కదా, బార్డర్ క్లియర్గా కనిపించట్లేదు అన్నారు. ఇలా చూడండి, బార్డర్ అయితే చాలా బాగుంది. బార్డర్ కూడా గుచ్చుకునేది ఏం లేదండి, కంఫర్ట్గానే ఉంది. 5650. నెక్స్ట్ కలర్ చూడండి, ప్యారెట్ గ్రీన్. మొన్న లాస్ట్ వీడియోలో ఒక ప్యారెట్ గ్రీన్ రాలేదు, అంతకు ముందు చేసాము. ఇది చూడండి, దీనికి కూడా గోల్డ్ టిష్యూ వచ్చి ఆల్ ఓవర్ అంతా ఇదే డిజైన్.
ఇప్పుడు చూసేవన్నీ కూడా సేమ్ డిజైన్లోనే. బోర్డర్ వచ్చేసరికి ఇలా పైవైపు చిన్నది, కింద వైపు కొంచెం పెద్దది. పెద్ద బోర్డర్ అంటే ఒక 8 ఇంచెస్ బోర్డర్ ఉంటుంది. కంచి బోర్డర్ వచ్చేసరికి చక్కగా ఉంటాయండి, నీట్గా. మరీ ట్రాన్స్పరెంట్ కాదు, సింగిల్ వేసుకోవచ్చు, స్టెప్స్ పెట్టుకున్న నీట్గా ఉంటుంది. కలర్ అయితే చాలా బాగుంది, మంచి షేడ్. ఇది పళ్ళు, బ్లౌజ్. ఎంత బాగుందో చూడండి కలర్. రెగ్యులర్గా షేడ్స్ కాదు, బాగుంది షేడ్. ఈ సారీ కూడా 5650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక టమాటా పింక్ షేడ్ ఉంటుంది కదా, అంటి కలరు. మరి డార్క్ పింక్ కాదు, పీచ్ కాదు, మీడియం షేడ్ అండి. ఈ కలర్ కూడా 2 ఉన్నాయి. సో క్లియర్గా పెట్టండి స్క్రీన్ షాట్. ఇది 2 సైడ్స్ బార్డర్ సేమ్ డిజైన్లోనే, ఇది సేమ్ ఇప్పుడు మనం చూసే బార్డర్లోనే. చాలా బాగుంది కలర్, బ్యూటిఫుల్ షేడ్. మరీ డార్క్ కాదు, మరీ బ్రైట్ కాదు, మీడియం కలర్. ఆ టిష్యూ వల్లనే ఏ కలర్ అయినా కూడా చాలా బాగుంటుంది. ఇది పళ్ళు, బ్లౌజ్. చక్కగా ఉంది కదా, బ్యూటిఫుల్ షేడ్. 5650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఈ కలర్ మనం చూసాం ఇందాక, వైన్ షేడ్. సేమ్ కలరే ఇంచుమించు. ఇది కూడా వీవింగ్ మొత్తం కూడా పీకాక్ స్టైల్, కాకపోతే బార్డర్ మారుతుంది చూడండి. ఇక్కడ బార్డర్ వచ్చేసరికి ఇలా మనకి రుద్రాక్ష బార్డర్ అంటారు కదా, అలా వచ్చింది. పై వైపు కింద వైపు కూడా అలానే ఇచ్చారు, కంచి బార్డర్. ఇది బార్డర్ వేరియేషన్ ఉంది, కలర్ అయితే సేమ్. బాగుంది కదా, చాలా బాగుంది కలర్ అయితే. మీరు అడిగిన షేడ్స్, అందుకే 2 బార్డర్స్లోనే తెప్పించాము. 2 బాగున్నాయండి, నీట్గా కూల్గా ఉన్నాయి కలర్స్. ఇది పళ్ళు, పళ్ళు కూడా ఇది గోల్డ్ ఇటు సిల్వర్ వచ్చేటట్టు ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్. బ్లౌజ్ కూడా మనకి పళ్ళు చివరి ఇచ్చారు. ఇంచుమించు 1 మీటర్ ఉంది, చీరంత పన్నా ఉంది. మీరు కావాలనుకుంటే నెక్ పార్ట్ ఏమైనా చేయించుకోవచ్చు, లేదు సింపుల్గా ఇలా స్టిచ్ చేయించుకున్నా బాగుంటుందండి. ఎందుకంటే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి డిజైన్ ఉంది కదా, చక్కగా శారీయే గ్రాండ్గా ఉంది. చాలా బాగుంది కదా. ఈ శారీ కూడా 5650. కింద బార్డర్ ఇలా కనిపించేటట్టు అయినా పెట్టండి స్క్రీన్ షాట్, నెంబరింగ్తో పెట్టండి. నెక్స్ట్ వన్ వచ్చేసి పీచ్ షేడు. ఇది కూడా బాగుంది, చాలా బాగుంది కలర్. పికాక్ డిజైనే, 2 సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది. చాలా నీట్గా ఉంది చూడండి, కలర్ ఎంత చక్కగా ఉందో. పళ్ళు, పళ్ళు కూడా మనకి ఇలా డిజైన్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్. ప్లెయిన్ బ్లౌజ్, ఆ టిష్యూ తెలుస్తుంది కదా. కలర్ అయితే చాలా యూనిక్గా ఉంది కలర్. 5650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఈ గ్రీన్ చూపించాను కదా, ప్యారెట్ గ్రీన్. ఇందాక డిజైన్ అంతా కూడా ఇంచుమించు సేమ్ ఇలాంటి స్టైల్ క్రీపర్ లాగే వచ్చింది, కాకపోతే బార్డర్ ఒక్కటే వేరియేషన్. మనకి 2 సైడ్స్ కూడా ఇలా బార్డర్ వచ్చింది. చక్కగా ఉందండి, మంచి షేడ్. ఇది పళ్ళు, పళ్ళు కూడా రిచ్ పళ్ళునే, బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది. బాగుంది కదా షేడ్, చాలా నీట్గా ఉంది. 5650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఈ కలర్ చూపించా కదా పీచ్లో, ఇది మళ్ళీ డిజైన్ మారింది చూడండి. ఇది వచ్చేసరికి మిడిల్ అంతా కూడా ఇలా లత్తలాగా ఇచ్చారు, మొత్తం కొంచెం లారియా స్టైల్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ మనకి ఇలా బార్డర్ వచ్చింది. ఇది కూడా కంచి బార్డర్ లాగా ఇచ్చారు. పైవైపు చిన్న బార్డరే, కింద వైపు మాత్రం మనకి ఇలా కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంది కలర్ అయితే. పళ్ళు వచ్చేసరికి ఇలా పళ్ళు, రిచ్ పళ్ళు. బ్లౌజ్ కూడా చక్కగా ప్లెయిన్ బ్లౌజు. ఆ టిష్యూ వచ్చేసరికి ఎంత నీట్గా ఉందో చూడండి కలర్. 5650. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ షేడ్. గ్రీన్ షేడు, ఇది కూడా పీకాక్ వచ్చింది. 2 సైడ్స్ బార్డర్ వచ్చింది, ఇలా కంచి బార్డర్స్. చాలా బాగుంది కలర్. మనం ఫస్ట్ చూసింది సీ బ్లూ షేడ్, ఇది సీ గ్రీన్ షేడ్. ఇలా పళ్ళు, బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. చాలా బాగుందండి కలర్. టిష్యూ వల్ల కలర్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. మనకి గోల్డ్ కూడా మరీ డార్క్ గోల్డ్ కాకుండా కొంచెం కాపరిష్ గోల్డ్ ఇచ్చారు కదా, కొంచెం యాంటిక్ లుక్ లాగా వచ్చి క్లాసీగా ఉన్నాయి. 5650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా పింక్ షేడ్, మీడియం షేడ్. ఇందాక చూపించానండి, ఈ షేడ్ కూడా వచ్చింది. మీడియం షేడ్ పింక్, మరి పీచ్ కాదు పింక్ కాదన్న మీడియం షేడ్ కలరు. 2 సైడ్స్ మనకి ఇలా మ్యాంగో డిజైన్ బార్డర్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా అలా లెహరియా స్టైల్ డిజైన్ వచ్చింది వీవింగ్లో. చాలా బాగుంది కలర్, నీట్గా ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా. ఇలా పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది. బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్. ఎంత యూనిక్గా ఉందో చూడండి.
చాలా బాగుంది కదా, కలర్ కాంబినేషన్ చక్కగా ఉంది. ఈ సారీ కూడా 5650. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలాగే ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది క్లియర్గా కంప్లీట్గా ఇవ్వండి. నేము, ఫోన్ నెంబరు అండ్ పిన్ కోడ్. అలాగే నో రిటర్న్, నో ఎక్స్చేంజ్. డ్యామేజ్ ఉంటే మాత్రం రిటర్న్ ఉంటుంది. ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ ఉండాలి. అలాగే చాలామంది అవైలబిలిటీ అంటే మార్నింగ్ ఎప్పుడు అడుగుతున్నారు, ఈవినింగ్ అలా పే చేస్తున్నారండి. అలాంటప్పుడు ఇది హోల్డింగ్ ఉండదు సారీ. మీరు పే చేయాలనుకున్నప్పుడు ఒకసారి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాతే పేమెంట్ చేయండి. వితౌట్ అవైలబిలిటీ నో రిఫండ్. నెక్స్ట్ సారీస్ వచ్చేసి ప్యూర్ చినాన్లో కూడా చాలా వెరైటీస్ చేస్తాం కదా, ఇంకా ఫైన్ క్వాలిటీ. మనం ఇందులో కూడా చేసామండి, ఈ వెరైటీలో కూడా చేసాం, కానీ కొత్త కలర్స్ వచ్చాయి. ఇది వచ్చేసరికి కొంచెం వైన్ షేడ్ కలర్, సాటిన్ బార్డర్ వచ్చి సిల్వర్ వేవింగ్, చిన్న పీకాక్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా కూడా చిన్నగా మనకి నెమలి కన్నుల్లాగా ఇచ్చారు. ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మనకి ట్రాన్స్పరెన్సీ ఉండదు, కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. ఇవన్నీ కూడా డ్రై వాషే. చాలా బాగుంది కదా, 2 సైడ్స్ వచ్చి బ్యూటిఫుల్ షేడ్ అండి. కాకపోతే మనకి ఇందులో ఒక్కటే వచ్చింది. ఒక కస్టమర్ అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఇందులో శారీస్ తెప్పియండి అని చెప్పి. ఒక్కటే వచ్చింది. ఇలా మనకి చిన్న పళ్ళు వచ్చి ఇలా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సేమ్ ఫ్యాబ్రికే డిజిటల్ ప్రింట్, కొంచెం డార్కర్ షేడ్ ఇచ్చారు. హ్యాండ్కి ఇలా బార్డర్ వచ్చింది. చిట్ పళ్ళు వచ్చి నీట్గా, అంటే జరీ బార్డర్స్ అయ్యి వద్దు, మనకి కొంచెం క్వాలిటీలో కావాలనుకుంటే ఇలా చూడొచ్చు. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4200. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా సాటిన్ బార్డర్స్లో అయితే ఇది ఒకటే ఉంది. ఈ డిజైన్ కూడా మనం ఆల్రెడీ చేసాం, గుర్తుండే ఉంటుంది. కాకపోతే కలర్స్, కొత్త కలర్స్ వచ్చినాయి చూడండి. ఇందులో మనకి 3 డిజైన్స్ వచ్చాయి. మంచి పీచ్ షేడ్ అండి, పేస్టల్ షేడ్ కలరే. ఇదంతా కూడా థ్రెడ్ జరీనే, మొత్తం థ్రెడ్ జరీతో ఇలా లైన్స్ లాగా ఇచ్చారు. ఇది చూస్తున్నారు కదా, మీకు హ్యాండ్ పెయింట్ లాగా కనిపిస్తుంది కదా, మొత్తం మనకి థ్రెడ్తో వచ్చిన వీవింగ్. ఆ వీవింగ్ కూడా ఎంత నీట్గా వచ్చింది చూడండి, లాక్ వీవింగ్. ఇలా కలర్స్ మల్టీ షేడ్స్ లాగా, పింక్, కరివేర్ పింక్, బ్లూ, ఎల్లో, ఇలా మొత్తం 2 సైడ్స్ కూడా మనకి జరీ బోర్డర్స్ అవి కాకుండా చాలా డిఫరెంట్గా వచ్చిందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా ఫైన్ ఉంది, ట్రాన్స్పరెన్సీ ఉండదు, ఫాలింగ్ ఉంటుంది, చాలా కంఫర్ట్ ఫీల్. అసలు ఎంత నీట్గా ఉన్నాయో చూడండి, బ్యూటిఫుల్ కదా, చక్కగా డిజైనర్ స్టైల్. ఎవరైనా కట్టుకోవచ్చు. ఫాలింగ్ నచ్చితే కనుక చక్కగా చిన్న ఏజ్ గ్రూప్ నుంచి చక్కగా ట్రై చేయొచ్చు. చాలా నీట్గా ఉంది. మనం ఇందులో చాలా కలర్స్ చేసాం, నావీ బ్లూ, వైలెట్. ఇది వచ్చేసరికి ఇలా పళ్ళు కూడా మనకి కొమ్మ ఇచ్చారు కదా, ఇదంతా కూడా వీవింగ్లో వచ్చింది, థ్రెడ్ వీవింగే మొత్తం కూడా. దీనికి బ్లౌజ్ అండి, బ్లౌజెస్ అయితే సూపర్. అట్లా మనకి ఇంకా వర్క్ పని లేకుండా సింపుల్గా ఇలా మల్టీ కలర్స్, మనకి ఇక్కడ ఫ్లవర్స్లో ఏ కలర్స్ అయితే వచ్చాయో అవే కలర్స్తో ఇలా లైన్స్ లాగా ఇచ్చారు. ఇలా జరీ బార్డర్ కూడా ఇచ్చారు. చక్కగా మనకి ఇంచుమించు 1 మీటర్ ఉంటుంది, చీరంత పన్నా ఉంటుంది. ఇవి చినాన్స్ మనకి హైట్ కూడా ఏ హైట్ వాళ్ళకైనా వస్తాయండి. ఒకసారి ఫినిషింగ్ చేయించుకుంటే మీకు ఇంకా హైట్ కావాలన్నా కూడా వస్తాయి. కలర్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కదా. ఇందులో పేస్టల్ ఉన్నాయి, డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 5200. నెక్స్ట్ వచ్చేసరికి ఎంత బాగుందో చూడండి, డార్క్ షేడ్. ఇది వైన్ షేడ్, చింతపిక్క కన్నా మధ్యలో షేడ్ అనుకుంటండి. ఎగ్జాక్ట్గా అయితే వైన్లోకే వస్తుంది. చాలా బాగుంది. మనకు అది పేస్ట్లో అంత తెలియలేదు కదా మీకు. ఇది చూడండి, చిన్న డైమండ్ లాగా లైన్ ఇచ్చారు. ఇదంతా కూడా వీవింగ్లో వచ్చిన చక్కగా థ్రెడ్ వీవింగ్. మనకు చూడడానికి లాంగ్ నుంచి చూస్తే హ్యాండ్ పెయింట్ లాగే అనిపిస్తుంది, అంత నీట్గా వచ్చింది. బ్యూటిఫుల్ కలర్. బార్డర్ అంటే ఇంక ఇదే బార్డర్, మనకి జరీ బార్డర్స్ అయితే రాదు. ఇలా మనకి మెత్తగా ఫాలింగ్ ఫీల్లో డిజైనర్ కావాలి ప్యూర్లో అనుకుంటే చక్కగా ఇలా చూడొచ్చు. చూసారా, దీంట్లో బాగా తెలుస్తుందండి వీవింగ్ డిజైన్ అంతా కూడా చక్కగా నీట్గా వచ్చింది. మంచి షేడ్, మన రెగ్యులర్ వైన్ షేడ్ కాదండి, ఇది కొంచెం డార్కర్ షేడే. ఇది వచ్చేసరికి ఇలా మల్టీ కలర్స్ ఏమున్నాయో దాంతోనే ఇలా బ్లౌజ్. ఇది కూడా థ్రెడ్ వీవింగే, మనకి గుచ్చుకునేది ఏం లేదు. ఇలా జరీ బార్డర్ ఇచ్చారు, చాలా బాగుంది. ఎగ్జాక్ట్గా నాకు కలర్ గుర్తురావట్లేదు కానీ బ్యూటిఫుల్ డార్కర్ షేడ్, చక్కగా షైనీ, లైట్ షైనీ ఉంది, చాలా బాగుంది. ఈ సారీ కూడా 5200. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ డిజైన్ అయితే మనం చేయలేదండి, కొత్త డిజైన్ ఇది. ఇది మంచి లావెండర్ షేడ్, లైట్ కలర్, పేస్టల్ లావెండర్. ఎంత నీట్గా ఉందో చూడండి. ఇది కూడా మనకి ఇలా వచ్చేసరికి ఇలా లైన్స్ ఇచ్చారు కదా, జరీ థ్రెడ్డే. ఇక్కడ ఫ్లవర్, ఈ ఫ్లవర్ అంతా కూడా వీవింగే, సేమ్ స్టైల్ ప్యాటర్న్లోనే కలర్స్ ఇవి. ఇలా మనకి మల్టీ షేడ్స్ లాగా ఇచ్చారు కదా, మల్టీ కలర్స్ కూడా చక్కగా పేస్టల్ కలర్స్ వచ్చి చాలా బాగుంది. చక్కగా నీట్గా డిజైనర్ స్టైల్.
పళ్ళు కూడా ఇవే స్టైల్ లాగా కొమ్మలు ఇచ్చారు కదా, ఎంత చక్కగా ఉందో చూడండి. మొత్తం అంతా ఈ వీవింగ్ కూడా ఇక్కడ ఒక థ్రెడ్, మళ్ళీ ఫ్లవర్ చివరి వచ్చేసరికి ఒకటి, అంటే మనం బ్రష్ షేడ్స్ ఇస్తాం కదా ఆ స్టైల్ లాగా వీవింగ్లో వచ్చింది. ఎంత నీట్గా ఉందో చూడండి. దీనికి హైలైట్ బ్లౌజ్, అన్నిటికీ కూడా బ్లౌజెస్ బాగున్నాయి కదా. అసలు చూడండి మీనాకారి వీవింగ్ వచ్చి మొత్తం శారీ అంతా ఇచ్చారు. హ్యాండ్కి ఇలా బార్డర్, సింపుల్గా ఈ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చండి. మంచి క్వాలిటీ, బ్యూటిఫుల్ కలర్, 5200. నెక్స్ట్ కలర్ చూడండి, లైట్ సర్ఫ్ బ్లూ షేడు, మరీ రత్నావళి కలర్ కాదు, చాలా బాగుంది. సేమ్ డిజైన్లో కలరు చక్కగా ఉంది. ఫ్లవర్ డిజైన్ వచ్చి ఇలా దగ్గరగానే ఇచ్చారు. నీట్గా ఉంది కలరు, మరీ డల్ పేస్టల్ కలర్ కాదు, మీడియం షేడ్ కలర్. అంటే మనకి ఆ ఫ్యాబ్రిక్ షైన్ వల్ల ఏమో మాత్రం కలర్స్ చాలా బాగున్నాయి. ఇలా పళ్ళు మాత్రం చక్కగా రిచ్ పళ్ళు, ఇలా పెద్ద కొమ్మలతో ఇచ్చారు. బ్లౌజ్ ఎంత బాగుంది చూడండి. బ్లౌజ్ చక్కగా థ్రెడ్ వీవింగ్, చిన్న డిజైన్ వచ్చి ఇలా హ్యాండ్కి బార్డర్ వచ్చింది. మనకి శారీలో వీవింగ్ వచ్చేది చాలా నీట్గా వస్తుంది కదా, చాలా బాగుంది. లైట్ వెయిట్లో ఈ శారీ కూడా 5200. నెక్స్ట్ వచ్చేసి పెస్టల్ చూసేసాం కదా, ఇప్పుడు బ్రైట్ మంచి మెరూన్ రెడ్ అండి. మనం ఈ డిజైన్ కూడా చేసాం, ఇప్పుడు చూసిందే మనం చేయలేదు, ఈ డిజైన్ ఆల్రెడీ మనం చేసాము. కలర్స్ అయితే మాత్రం వావ్, అన్ని కలర్స్ బాగున్నాయి. చిన్న బుట్టి వచ్చింది ఇది శారీ అంతా, వాటికి లైన్స్ లాగా వచ్చాయి కదా, ఇది బుట్టి వచ్చి 2 సైడ్స్ ఇలా ఫ్లవర్స్, ఇది కూడా వీవింగే. ఇక్కడ పింక్, ఎల్లో, రోజ్ ఫ్లవరు, మనకి ఒక చామంతి స్టైల్ లాగా ఇచ్చారు. ఇలా మల్టీ షేడ్స్తో వచ్చింది. ఎంత బాగుందో కలర్. ఆల్ ఓవర్ అంతా చిన్న బుట్టి ఉంటుంది, ఫాలింగ్ ఉంటుంది, చక్కగా ఉందండి. మనకి బనారస్ జార్జెట్స్ ఉంటాయి కదా, కొంచెం ఆ స్టైల్ లాగా ఇలా పళ్ళు అంతా కూడా చక్కగా ఉంది. ఫస్ట్ ఇది చూడడానికి హ్యాండ్ పెయింట్ లాగా అనిపించి చాలా నీట్గా ఉంది. దీనికి కూడా హైలైట్ బ్లౌజ్. శారీస్ అంత బాగున్నాయో బ్లౌజెస్ ఇంకా బాగున్నాయి చూడండి. మనకి చక్కగా ఆ వర్క్ పని కూడా లేకుండా ఇలా లహరియాలాగా చిన్నగా ఇచ్చారు చూడండి. ఇందులో కూడా మళ్ళీ వీవింగ్, థ్రెడ్ వీవింగ్ ఉంది, చిన్న మీనాకారి వీవింగ్ లాగా ఇచ్చారు. హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. కలర్ అయితే చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 5200. నెక్స్ట్ వన్ వచ్చేసి మన వైలెట్ కలర్ వచ్చేసింది. ఇంకా అసలు ఆసమ్ కలర్, చాలా బాగుంది. సేమ్ డిజైన్లోనే ఇలా బార్డర్ వస్తుంది, నీట్గా కూల్గా ఉంది కలర్. ఈ కలర్ ఏంటంటే మరీ బ్రైట్గా కాలేదు, చక్కగా ఉంటుందండి షేడ్, ఎవరికైనా కూడా చక్కగా సెట్ అవుతుంది. ఇది పళ్ళు కూడా చక్కగా మొత్తం అంతా వీవింగ్ వచ్చింది. బ్లౌజ్ అయితే చూడండి, మొత్తం మనం మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకుంటారు చూసారా, ఆ స్టైల్ లాగా అంత నీట్గా వచ్చింది వీవింగ్లో. హ్యాండ్కి చిన్న బార్డర్ ఇచ్చారు, బ్యూటిఫుల్ కదా. సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఈ సారీ కూడా 5200. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్, అసలు బేబీ పింక్ ఎంత బాగుందోనండి కలర్, చాలా బాగుంది కదా. అన్ని కొత్త కాంబినేషన్స్, కొత్త కలర్స్, ఆల్ ఓవర్ అంతా బుట్టి ఉంది, సేమ్ స్టైల్ డిజైన్. అంటే ఆ బుట్టి మీకు ఈ కలర్లో తెలుస్తుందో లేదో కానీ పేస్టల్ పింక్ చక్కగా ఉందండి. ఇలా పళ్ళు, బ్లౌజ్ కూడా మొత్తం వీవింగ్ వచ్చి చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని వేసుకుంటే శారీ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది. 5200. గ్రాండ్ కానీ మరీ హడావిడి జరీలు అవి కాకుండా చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా. నెక్స్ట్ కలర్, మనకి ఈ కలర్ కూడా ఇప్పుడు ఎక్కువగా వస్తుంది కదా, జర్మన్ బ్లూ షేడు. ఇది కూడా చాలా బాగుంది. శారీ అంతా కూడా బుట్టి వచ్చింది, ఇదంతా కూడా మొత్తం వీవింగ్లో వచ్చింది. చాలా బాగుంది, నీట్గా ఉందండి. ఫస్ట్ కంఫర్ట్ ఫీల్. ఇది పళ్ళు, చక్కగా పళ్ళు ఉంది. మనకి ఇది చూడడానికి జరీ బోర్డర్స్ అయ్యి లేవు, ఇంత ప్రైస్ అనుకోవచ్చు. కాకపోతే ఈ వీవింగ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండి, ఏదైనా క్వాలిటీని బట్టే ఉంటుంది. ఇది జరీ బార్డర్ ఇచ్చారు, కావాలంటే వేసుకోవచ్చు మీరు హ్యాండ్కి, లేదు అంటే సింపుల్ ఏదైనా ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా చక్కగా ఉంటుంది. నేను హాఫ్ ఫోల్డ్లే తీపిస్తున్నాను బ్లౌజు, అంటే మీరు స్క్రీన్ షాట్కి వీలుగా. ఇంకా హాఫ్ ఉందండి, ఇంచుమించు మనకు 1 మీటరు చీర అంత పన్నా ఉంటుంది. అన్నీ కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ యూనిక్ షేడ్ అండి. ఇది మనకు రెగ్యులర్గా దొరికే షేడ్ కూడా కాదు. ఈ సారీ కూడా 5200. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ సారీస్ వచ్చేసి మోడల్లో న్యూ డిజైన్ వచ్చింది, చాలా బాగున్నాయండి. మన రెగ్యులర్గా అజరక్ స్టైల్స్ అలా చూస్తాం కదా, ఇది వచ్చేసరికి బాందిని కూడా హ్యాండ్ బాందిని వచ్చి చక్కగా మధ్యలో అంతా కూడా వీవింగ్లో చిన్న బర్డ్ షేప్ లాగా చిన్న బర్డ్ బుట్టి వచ్చింది, జరీ బుట్టి వచ్చింది. 2 సైడ్స్ మనకి ఇలా ఫ్లవర్ డిజైన్. మనం ఇవి
మోనా సిల్క్స్లో వాటిలో కూడా చేసాం కదా, ఇలాంటి స్టైల్ మనకి దూపియాన పట్టులో కూడా వస్తుంది. ఇలా ఫ్లవర్ చక్కగా మ్యాంగో వీవింగ్ ప్యాటర్న్ లాగా ఇలా ఫ్లవర్ వచ్చింది. మడిల్లో కలర్ వచ్చేసరికి వైలెట్ కలర్ పింక్ కాంబినేషన్. వీటికి ఏంటంటే జరీ బోర్డర్స్ లేకుండా చక్కగా ఇలా ఫ్లవర్ అక్కడక్కడ ఫ్లవర్ వచ్చేటట్టు శారీ అంతా బుట్టి ఉంది. చక్కగా ఫైన్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్, ఇలా కంఫర్ట్ ఫీల్ ఉంటుంది, లైట్ ఫాల్ ఉంటుంది. మీకు తెలుస్తుంది కదా ఇదంతా కూడా హ్యాండ్ బాందిని, అక్కడక్కడ థ్రెడ్స్ కూడా ఉంటాయి. అందుకే మీకు కొంచెం క్రష్ లాగా ఉంది, సెమీ ఫినిషింగ్ అయింది. మీరు ఇంకొంచెం ఇలా అయినా యూస్ చేసుకోవచ్చు, లేదు ఇంకా సాఫ్ట్గా కావాలనుకుంటే ఇంకొకసారి ఫినిషింగ్ చేయించుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది, ఫైన్ క్వాలిటీ. దీనికి పళ్ళు చూడండి, రిచ్ పళ్ళు వచ్చింది, చక్కగా నీట్గా ఉంది, కంఫర్ట్ ఫీల్ అండి, చాలా సాఫ్ట్ ఉంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇవన్నీ కూడా డ్రై వాష్, ఎందుకంటే మనకి కలర్స్ అన్నీ కూడా డై చేసిన షేడ్స్. ఇది పింక్ బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఈ బుట్టియే మనకి శారీ అంతా వచ్చింది. ఇది దగ్గరగా వచ్చి హ్యాండ్కి బార్డర్ వచ్చింది. సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది, జరీ బార్డర్స్ అయ్యి రాకుండా చక్కగా డిజైనర్ స్టైల్ లాగా కంఫర్ట్ ఫీల్లో కావాలనుకుంటే చక్కగా చూడొచ్చు. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4200. మొత్తం అంతా కూడా బాగుందండి, క్వాలిటీ చాలా నీట్గా ఉంది. దీనికి వచ్చేసరికి కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి. ఎల్లోకి వైలెట్, అసలు ఎంత బాగుందో చూడండి, బ్యూటిఫుల్ కదా, చాలా నీట్గా ఉంది. దీంట్లో వాదలు వస్తుంది చూడండి, ఈ బుట్టి ఫ్లవర్ అనేది నీట్గా ఉంది. దీనికి ఆల్ ఓవర్ అంతా కూడా బుట్టి ఉంది. హ్యాండ్ బాందిని తెలుస్తూ ఉంటుంది. 2 సైడ్స్ కూడా ఇలా వైలెట్ కలర్ వచ్చింది. దీనికి ఇంకా జరీ బార్డర్స్ ఏమీ రావు, జస్ట్ మనకి ఇలా వెనక్కి వేసి స్టిచ్ చేశారు. చక్కగా ఉంది కదా, అంటే రెగ్యులర్గా బార్డర్స్ అలా కాకుండా చక్కగా డిఫరెంట్గా డిజైనర్ స్టైల్ లాగా వెళ్ళాలనుకుంటే ఇలా చూడొచ్చు. ఇది పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ ఉందండి, కంఫర్ట్ ఫీల్, మనకి ప్యూర్ మోడల్ వస్తుంది. ఇది బ్లౌజ్ కూడా ఇలా హ్యాండ్కి బార్డర్ వచ్చింది, చక్కగా బుట్టి వచ్చింది. శారీలో వచ్చిన బుట్టి వచ్చి ఎంత నీట్గా ఉందో చూడండి, బ్యూటిఫుల్ కాంబినేషన్ మాత్రం చాలా చాలా బాగుంది. ఈ శారీ కూడా 4200. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్కి గ్రీన్, ఇది కూడా బాగుందండి. ఇది డస్టీ కాంబినేషన్, మరి బ్రైట్ కాదు. ఇది కలర్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ షేడ్ లాగా ఉంది కదా, సేమ్ స్టైలే మనకి ఇది బార్డర్ వస్తుంది. ఇవేంటంటే హ్యాండ్ మొత్తం అంతా కూడా డైయింగ్ కానీ ఈ బాందని కానీ ఇదంతా హ్యాండ్తోనే వస్తుంది. సో అందుకే ఇక్కడ మనకి కలర్స్ అయితే చూడొచ్చు మీరు, పర్ఫెక్ట్గా ఉండదండి, ఒక లైన్ గీసినట్టుగా రాదు. ఇలా కట్టేసి చేస్తారు కదా, హెచ్చు తగ్గులు అయితే ఉంటాయి. ఇవి డ్యామేజెస్ మిస్ప్రింట్స్ కాదు, వీవింగ్ డిజైనింగ్ డైయింగ్ ప్రాసెస్ అనమాట, తెలుస్తూ ఉండొచ్చు. ఇది సెమీ ఫినిషింగే అయింది. మీరు కావాలనుకుంటే ఫుల్ ఫినిషింగ్ చేయించుకుంటే ఇంకా స్ట్రైట్ వస్తుంది. అంటే కొంతమంది ఇలా కట్టుకోవడానికే ఇష్టపడతారు, అదిని ఇది హ్యాండ్ బాందిని అని తెలియదు అనమాట ఫినిషింగ్ చేసేస్తే. అందుకని వాళ్ళు కూడా ఫినిషింగ్ కంప్లీట్గా చేయలేదు, లైట్గా చేసి ఇచ్చారు. చక్కగా ఇంకా అక్కడక్కడ థ్రెడ్స్ కూడా కనిపిస్తుంది మీకు. గ్రీన్, ఇది కూడా డార్క్ గ్రీన్, ఆలివ్ గ్రీన్ షేడ్, సేమ్ డిజైను, చక్కగా ఉంది. ఇప్పుడు కూడా హైట్ మనకి 45 ఉన్నాయి. ఇంకా హైట్ కావాలనుకుంటే ఒక్కసారి ఇంకొంచెం ఫినిషింగ్ చేయించుకుంటే బాగుంటుంది. ఇది పళ్ళు, ఇలా అయినా కట్టేసుకోవచ్చు. ఇది బ్లౌజ్ కూడా చక్కగా సేమ్ ఫ్యాబ్రిక్ వచ్చింది, సాఫ్ట్గా కంఫర్ట్ ఫీల్ అండి, ఎంత బాగుంది కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 4200. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రైట్, ఇది రెడ్ అండ్ గ్రీన్, ఎవర్ గ్రీన్ కదా, చాలా బాగుంది. గ్రీన్ కూడా ఇది మరీ డార్క్ గ్రీన్ కాదు, లీఫ్ గ్రీన్లోనే కొంచెం డస్టీ షేడ్ గ్రీను. రెడ్ మాత్రం బ్రైట్ రెడ్, 2 సైడ్స్ సేమ్ స్టైల్ బార్డర్. ఇలా మనకి కలర్స్ తెలుస్తున్నాయి కదా, షేడ్ అటు ఇటు, అంటే ఈ కలర్కి కొంచెం అటు ఇటుగా ఉంటుంది. డైయింగ్ కలర్స్ కదా, చాలా బాగుంది. బుట్టి ఉంది, బాందని ఉంది. అంటే కొన్ని బాందనీలు ఉంటాయి కదా, మనం ప్రింటెడ్ బాందని, అదైతే ప్రింటెడ్ అనే చెప్తాం, కానీ ఇది హ్యాండ్ బాందని. ఇది పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్, ఇలా బుట్టి వచ్చింది, హ్యాండ్కి బార్డర్ వచ్చింది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్, నీట్గా ఉన్నాయండి శారీస్ కూడా. ఈ శారీ కూడా 4200. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలాగే ఆఫ్లైన్ ఎవరైనా డైరెక్ట్గా రావాలి అనుకుంటే ఏలూరు, మా అడ్రస్ వచ్చేసరికి ఏలూరు చుట్టుపక్కల ఎవరైనా రావాలనుకున్నా స్క్రీన్ మీద నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. చాలామంది కాల్స్ చేస్తున్నారు, అందరి కాల్స్ మేము అటెండ్ చేయలేకపోవచ్చు. వాట్సాప్లో అయితే మీకు వెంటనే రిప్లై ఉంటుంది. నచ్చిన శారీస్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మరిన్ని కొత్త కలెక్షన్లో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.